చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఏకాంత సమావేశంలో రాయలసీమ ప్రయోజనాల కోసం ఉద్దేశించబడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని వెంటనే ఆపివేయాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆయన్ని ఒప్పించడం వల్లనే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం, అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడో మనందరికి కూడా అర్థమవుతుంది. ఇంత నగ్నంగా వాస్తవాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా.